దాసంగాలంతా కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టి తాంబూలం అయితే ఇప్పించేస్తున్నారు ఇంటి దగ్గర. కళ్యాణ మండపంకి వెళ్ళి అక్కడ తాంబూలం ఇప్పించే లోపు రాహుకాలం వస్తుందని ఇంటి దగ్గరే ఫైనల్లీ ఇప్పించేశారు. పూజ అంతా కంప్లీట్ అయ్యి పల్లెం కూడా వేసుకునేసాం. ఇక్కడ మీకు లాస్ట్ వ్లాగ్ లో చెప్పా కదా దీపం గురించి. సో ఆ దీపము ముహూర్తం అంతా కంప్లీట్ అయ్యి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి వచ్చినంత వరకు ఆ దీపం అనేది వెలుగుతూనే ఉండాలి. అలా కంటిన్యూగా వెలగాలంటే దాంట్లో ఆయిల్ అనేది కంపల్సరీ కదా. సో నైట్ 2 times అన్నవాళ్ళు ఓపిక తెచ్చుకొని ఇంటికి వచ్చి మరి ఆయిల్ వేసి అయితే కళ్యాణ మండపంకి వచ్చారు. నెక్స్ట్ పేరెంటాలంతా కంప్లీట్ అయ్యే లోపు మా వాళ్ళు వచ్చి తినేస్తున్నారు. దుర్మార్గులు గైస్ వీళ్ళు. నాకు చెప్పకుండా నన్ను పిలవకుండా వచ్చి తినేశారు. నన్ను పిలిచకుండా నాకు చెప్పకుండా మీ పార్టీకి మీరు వచ్చి తినేస్తున్నారు అని నేను అనే లోపు మా వాళ్ళు వచ్చి నువ్వు తిను, నీకు మీ కంపెనీ ఇస్తాంలే అనేసి అన్నారు. వాళ్ళ కంపెనీ ఇకపోయినా మనం తింటాం అనుకోండి, అది సెకండరీ. సో ఫైనలీ ఇలా అయితే పేరెంటాలన్నీ కంప్లీట్ అయ్యాయి. మొత్తానికి మా ఫోటో సెక్షన్ కార్యక్రమం కూడా ముగిసింది. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బై గైస్.